మన ప్రజావాణిలో మొన్న జరిగినటువంటి ప్రజావాణిలో జంగంపల్లికి సంబంధించినటువంటి రైతులు చాలా మంది నా దగ్గర రావడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కారోబార్ అక్రమంగా మొత్తం కూడా ఈ యొక్క పహానీని ట్యాంపర్ చేసి వీళ్ళ పేరు మీదటువంటి భూముల్ని అక్రమంగా రాశారని చెప్పేసి చాలా మంది పదుల సంఖ్యలో పిటిషన్లు అందుకోవడం, అక్కడికక్కడే ఆ పిటిషన్లన్నీ కలిపి ఆర్డీఓకి లెటర్ పెట్టి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి ఆదేశించడం. ఆర్డీఓ గారు కూడా తక్షణమే ఆయన రంగంలో దిగి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు. ఇంకా సమాచారాన్ని సేకరించి చర్యలు నాకు సబ్మిట్ చేయాలని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి చర్యల్ని క్షమించేది లేదు. వారు పహాణి కబ్జాలో ఉన్నారు, పూర్తి స్థాయిలో ధరణిలో కూడా వస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పహాణీలలో మార్చుకున్నారు. సో ఆందోళన పడాల్సిన అవసరం లేనప్పటికీ ఈ పహాణీలలో కూడా ఎట్లా మారుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఈ రికార్డ్ అసిస్టెంట్స్ అనే వాళ్ళు ఫుల్ ప్రూఫ్ గా ఎవరిని రానేయకుండా ఆ యొక్క రికార్డుని పదిలంగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలకి జిల్లా తహసీల్దార్లందరికీ కూడా ఆదేశాలు ఇస్తాం. అంతేకాకుండా దీనిని సమగ్ర విచారణ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని వదిలేది లేదు. రైతుల యొక్క హక్కులని కాపాడుతాం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. 10వ తరగతి పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులు మంచి ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా వసతులు సౌకర్యాలు అన్ని కూడా చేయడం జరిగింది. ప్రతి సెంటర్ దగ్గర ఎమర్జెన్సీ కింద మెడికల్ కిట్ కు సంబంధించినటువంటి తోటి సెంటర్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీస్ బందోబస్తు కూడా మన డీసీపీ గారి హయాంలో పకడ్బందీగా జరుగుతుంది. సో ఇది పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరగడానికి అధికారులందరితో కూడా ప్రతిరోజు జూమ్ కాన్ఫరెన్స్ సాయంత్రం నిర్వహిస్తున్నాం. ఎటువంటి పొరపాట్లకి అదేవిధంగా దేనికి కూడా తప్పిదాలు తావివ్వకుండా పకడ్బందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లేకపోతే రెవెన్యూ పరంగా కూడా ఇప్పుడిప్పుడే దృష్టి సారించాం. ముఖ్యంగా ఎక్కువగా దీంట్లో క్లియర్ గా తహసీల్దార్ ఆఫీసుని ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం. ఈ రోజు యాదగిరిగుట్ట తహసీల్దార్ ఆఫీస్ లో ఉండడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించిన కోర్టు కేసు రిజిస్టర్స్ కానీ తర్వాత ఇతరత్ర ఉండాల్సిన రిజిస్టర్స్ ఉన్నారా లేదా, సమయానికి వస్తున్నారా లేదా, అదేవిధంగా ఈ యొక్క భూమి సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తున్నారు, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం పేపర్ వర్క్ చేసి ప్రతిపాదనలు పంపితే అటు వారిపై చర్యలు తప్పవని ఈ పాటికే పలుమార్లు హెచ్చరించినాం. ఎవరైనా సరే దాన్ని క్రమం తప్పించి దాన్ని నిర్లక్ష్యం చేసి ఎవరైతే ఇటువంటి అస్తవ్యస్తమైనటువంటి ప్రతిపాదనలు పంపడము లేకపోతే వారు క్షేత్రస్థాయిలో పర్యటనలో ఉన్న దాన్ని వేరే రకంగా చిత్రీకరించి చేయటం చేస్తే కఠినమైన చర్యలు తప్పవని వాళ్ళ తహసీల్దార్కి ప్రతి సమావేశంలో హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మండలానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తహసీల్దారే స్వయంగా ఉన్న సమస్యలే తక్కువ కాబట్టి తహసీల్దారే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి వాళ్ళు ఉన్నారా లేదా, నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైల్స్ పంపడం కానీ లేకపోతే వారి దగ్గర పరిష్కరించడం కానీ చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి సివిల్ సప్లైకి సంబంధించి కానీ తర్వాత ఇతరత్ర విభాగాలకు సంబంధించి కానీ ఇరిగేషన్ సంబంధించి కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యకు సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాం. ఇప్పటికే ఇంకా తీవ్రతరం చేస్తాం. ఆల్రెడీ మండల స్థాయిలో ఏఈఆర్డబ్ల్యూఎస్ తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓలతో కమిటీ చేశాం. పంచాయత్ సెక్రటరీ నిరంతరం గ్రామాల్లో ఉంటూ ఎక్కడ కూడా మంచినీటి సమస్య రావద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇసుక రవాణాని సహించేది లేదు. ఎందుకంటే భూగర్భ జలాలు పడిపోవడానికి ప్రధాన కారణం అక్రమంగా ఇసుక తవ్వడం, చాలా డెప్త్తో తవ్వడంతో భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయి. ఈ యొక్క జిల్లాలో కూడా భూగర్భ జలాలు చాలా క్షీణించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం తరతరాలుగా ఈ యొక్క గ్రౌండ్ వాటర్ కాపాడుకోవాలి. రైతన్నలకు కానీ తాగునీరు కానీ అంటే ఈ అక్రమ రవాణాను అడ్డుకోవాలి. ఈ ప్రజలందరూ కూడా సంబంధించిన సమాచారం పోలీసు మరియు రెవెన్యూ విభాగానికి ఎప్పటికప్పుడు ఇచ్చి వాళ్ళతో కూడా సహకరించాలి. వారికి ఉండే సిబ్బంది తక్కువగా సహకరించినట్టయితే దీన్ని నివారించే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విభాగాలను పటిష్టం చేసుకుని జిల్లాని అభివృద్ధి పరంగా మన సంక్షేమంలో ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం.